నార్మల్గానే ఉన్నాయి. సారీ కన్నాబాయ్, మున్నాబాయ్కి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఎంక్వైరీ స్టార్ట్ చేశాము. హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. కన్నాబాయ్, అందరినీ విచారించాను, కానీ వాళ్ళెవరూ మన ముందు నిలబట్టడానికి కూడా సాహసించరు. అలాంటిది మున్నాబాయిని చంపడమా? తప్పకుండా ఇది మన ఎదురుగా ఉన్నవారు చేసిన పని కాదు. ఎవడ్రా వాడు? ఆకాశం నుంచి చూడుపడ్డా? భూమిలోంచి మొలుసుకొచ్చాడా? ఎవడాడు? కన్నాబాయ్, ఆ విషయం నాకు వదిలిపెట్టు. 24 అవర్స్లో వాడెవడో కనిపెట్టి మీకు అప్పగిస్తాను. రిలాక్స్ అవ్వు. నా మున్నాని చంపిన వాణ్ణి కసి తీరా చంపాకే నాకు జయరాం, నీ అబ్బా ఆడపిల్ల నేర్పిస్తా. నీ ఎంత తెలుస్తానికే నేను వచ్చాను. మగాడు అయితే రారా. ఏంటి డాడీ చేసిందంతా చేసి దున్నపోతలు నిద్రపోతావా? మంచి నిద్ర చెడగొట్టేశావు. ఏమైంది ఇప్పుడు? కాళ్ళని వాళ్ళంతా బయట చేరి నా కాళ్ళు చేతులు విరగొడతానంటున్నారు. రా బయటికి. దేనికి? ఒకసారి బయటకు వచ్చి చూస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో అర్థమవుతుంది. రా. నాకు నిద్ర వస్తుంది. కోపం వస్తుంది. రారా రా, దిగో. అదే నేను చెప్తున్నాను మేడం, నాకంతా నార్మల్గానే ఉంది. కానీ మా నాన్న వినట్లేదు. ఆయన పోరుపడలేకనే ఇక్కడ దాకా వచ్చారు. లేదు మేడం, ఈ మధ్య వీడు నిద్రలో లేచి నడుస్తున్నాడు. వీళ్ళ నాన్నగారు ఫోన్లో చెప్పారు. మేడం అది ఏమైంది? రుధీర్, ఈ మధ్య నీ బాడీలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఐ మీన్ నరాలు లాగడం, హెడ్ఏక్ లాంటివి ఏమైనా? అలాంటిదేం లేదు మేడం, అంతా నార్మల్గానే ఉంది. ఇప్పటివరకు నేను చూసిన కేసుల్లో ఎవ్వరికీ ఇలా రిపీట్ కాలేదు. మీకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ప్రస్తుతానికి మెడిసిన్ రాస్తాను, ఇవి వాడండి, తర్వాత చూద్దాం. ఓకే, ఈ మెడిసిన్ టైం టు టైం వాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. అరే మావా, డాక్టర్లకి లాయర్లకి ఎప్పుడు నిజమే చెప్పాలరా. అప్పుడే వాళ్ళు మనకు న్యాయం చేస్తారు. ఏడ్చావులే, ఎప్పుడేం చెప్పాలో నాకు తెలుసు. నా హార్ట్ బీట్ని చూడాలి. పదా పదా.